నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఇరాన్ పైన ఇజ్రాయిల్ అమెరికాలు యుద్ధం చేస్తూ ఉన్నాయి, స్ట్రైక్స్ నిర్వహిస్తూ ఉన్నాయి. అండ్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమనై మరణించాడు. ఇరాన్కి సంబంధించిన కీలకమైన నాయకులందరూ కూడా చనిపోయారు. అక్కడ రెజీమ్ చేంజ్ ఆపరేషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో అయితే ఇదంతా కూడా మనము హెడ్లైన్స్లో చూస్తూ ఉన్నాము, న్యూస్ పేపర్లో అండ్ అదేవిధంగా ఛానళ్ళలో వాటికి సంబంధించిన వార్తలు తెలుసుకుంటూ ఉన్నాం. అసలు యాక్చువల్లీ ఇరాన్ ఎక్కడుంది అండ్ అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధంలో అమెరికాకు సంబంధించినటువంటి మిలిటరీ స్థావరాలు ఎక్కడున్నాయి, గల్ఫ్ దేశాలంటే ఏంటి, అండ్ ఇజ్రాయెల్ నుంచి చేస్తున్నటువంటి దాడులు ఏంటి, లేదా యుఎస్కి సపోర్ట్గా నిలుస్తున్నటువంటి దేశాలపైన ఇరాన్ చేస్తున్నటువంటి దాడులు ఏంటి, అండ్ యుఎస్కి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఆ విషయాలు తెలుసుకుంటున్నాం, కానీ ఎక్కడున్నాయి ఎగ్జాక్ట్ ప్లేసెస్ ఏంటి అనేది సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా నేను మ్యాప్స్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా ఇంపార్టెంట్ అంశాలు మీకు ఇందులో కనబడతాయి. ఇందులో మేజర్గా ఇది మనకు ఇప్పుడు మిడిల్ ఈస్ట్ అంటారు. మిడిల్ ఈస్ట్ అని ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్ చెప్తాయి. ఎందుకంటే పాశ్చాత్య దేశాలు అంటే పశ్చిమాన ఉన్నటువంటి దేశాలకి ఇది ఈస్ట్, తూర్పున ఉన్న భూభాగం కాబట్టి మధ్య ప్రాచ్యం అంటారు దీన్ని. అంటే ఈస్ట్లో ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్ రీజియన్ కాబట్టి దీన్ని మిడిల్ ఈస్ట్ అంటారు. కానీ నిజానికి మన దృష్టిలో చూస్తే ఇండియా ఇక్కడ ఉంది, సో మనకు వెస్ట్లో ఉందన్నమాట ఇది. బట్ మనం వెస్ట్ ఏషియా అని అనాలి యాక్చువల్లీ నిజానికి మాడితే. ఆసియా దేశాలకు సంబంధించినటువంటి పశ్చిమ భూభాగం ఇది. ఇక్కడ ఇరాన్ ఇక్కడ ఉంది, ఇది ఇరాన్, అండ్ ఇక్కడ ఉన్నది రియాద్. ఓకే, ఇది ఇరాన్ అయితే ఇక్కడ ఉన్నవన్నీ కూడా గల్ఫ్ కంట్రీస్ అంటారు. సో ఇందులో మేజర్గా చెప్పాలంటే మీకు చాలా సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. ఇక్కడ ఇది ఇరాన్ దేశము, ఇక్కడ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇది పర్షియన్ గల్ఫ్ అంటారు. ఈ రీజియన్ని పర్షియన్ గల్ఫ్ అంటారు. మనం గల్ఫ్ దేశాలను మాట్లాడుతూ ఉంటాం. గల్ఫ్ దేశాలంటే అర్థం ఏంటంటే ఇది పర్షియన్ గల్ఫ్ అంటారు ఈ పర్టికులర్ సముద్రాన్ని. ఇది అరేబియన్ ఓషియన్, ఇక్కడ ఉంది అరేబియన్ ఓషియన్ ఇది. అండ్ అరేబియన్ ఓషియన్ని అండ్ ఈ పర్టికులర్లీ ఈ పార్ట్కి లింక్ అయి ఉన్నటువంటి ఓషియన్, ఈ భూభాగాన్ని గల్ఫ్ రీజియన్ అంటారు. ఈ గల్ఫ్కి ఆనుకుని ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా గల్ఫ్ దేశాలు అంటారు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం జూమ్ ఇన్ చేస్తాను. ఇది గల్ఫ్ రీజియన్. ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన దేశాలు ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ మార్క్స్ చేసినవన్నీ కూడా అమెరికాకు సంబంధించినటువంటి సైనిక స్థావరాలు ఉన్నటువంటి ప్లేసెస్. అండ్ బ్లూ మార్క్స్ చేసినటువన్నీ కూడా, బ్లూ ట్యాగ్స్ పెట్టినటువన్నీ కూడా ఇరాన్లో ధ్వంసమైన లేకపోతే ఇరాన్ మీద దాడి చేసినటువంటి ప్రాంతాలు, ఇరాన్కి సంబంధించినటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. సో ఈ బ్లూలో ఉన్నవన్నీ కూడా ఇరాన్కి సంబంధించినటువంటి న్యూక్లియర్ అసెట్స్, అణ్వస్త్రాలు దాచుకునే ప్లేస్లు కావచ్చు, అణ్వస్త్ర ప్రయోగాలు చేసే ప్లేస్ కావచ్చు, అండ్ టెహ్రాన్ లాంటి వాళ్ళ క్యాపిటల్ సిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు నేను గల్ఫ్ నేషన్స్ అన్నాను కాబట్టి దీంట్లో మేజర్గా అసలు ఇరాన్ని ఎట్లా దిగ్బంధించింది అమెరికా అనే దానికి ఒక వ్యూహాత్మకంగా ఉన్నటువంటి మిలిటరీ బేసెస్ గురించి నేను చెప్తాను. ఫస్ట్ మిలిటరీ బేసెస్లోకి వెళ్లే ముందు యుఎస్కి సంబంధించి అమెరికాకి సంబంధించినటువంటి 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఇక్కడ మోహరించాయి అని మనం వార్తల్లో చదువుతున్నాం. రెండితల్లో ఒకటి యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరు అండ్ యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అనే ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఈ రెండు కూడా అత్యాధునికమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. ఇందులో రెండు కూడా గ్రీన్లో నేను ట్యాగ్ చేసి పెట్టాను. ఇక్కడ ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంది, ఇక్కడ ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంది. సో ఇరాన్ ఇక్కడ ఉంది. ఇరాన్ని టార్గెట్ చేయడానికి అరేబియన్ ఓషియన్లోనేమో యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని మోహరించారు. ఇది అబ్రహాం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. అండ్ ఇక్కడ ఉన్నది హైఫా, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఇక్కడ యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని మోహరించారు. ఈ గ్రీన్ కలర్లో ఉన్నవి రెండు కూడా 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. ఈ రెండు ఎందుకు డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టారు అని అంటే కనుక, ఒకటేమో స్ట్రైక్ చేస్తోంది, నిజానికి ఇరాన్లోని భూభాగాల మీద ఇది దాడులు చేస్తోంది. అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి మిజైల్స్ కొట్టడం మాత్రమే కాదు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ సముద్రం పైన ఉన్నటువంటి ఒక రన్వే లాంటిది. ఎట్ ద సేమ్ టైం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కి ఆనుకొని దానికి అనుసంధానించబడి అనేక ఫైటర్ జెట్స్ ఉంటాయి, అదేవిధంగా సబ్మెరీన్స్ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద సైన్యమే ఉంటుందన్నమాట. సో ఆ సైన్యం అంతా కూడా ఇక్కడ నుంచి ఎయిర్ క్రాఫ్ట్స్లో వెళ్ళి ఇక్కడ దాడులు చేయడము. సో ఓవరాల్గా ఇది స్ట్రైకింగ్ క్యాపబిలిటీస్ అన్నీ ఇది పెట్టుకొని ఇక్కడ స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఉన్నది హైఫాలో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇక్కడ ఎందుకు ఉంది అని అంటే, ఇరాన్ నుంచి వచ్చేటువంటి మిజైల్స్ని ఇంటర్సెప్ట్ చేయడానికి, డిఫెన్సివ్ స్థాయిలో ఇజ్రాయెల్ని కాపాడడం కోసం ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని అక్కడికి తరలించడం జరిగింది. సో ఇజ్రాయెల్కు ఉన్నటువంటి డిఫెన్స్ టెక్నాలజీ ఓవైపు ఉంది, కానీ ఇజ్రాయెల్ డిఫెన్స్ టెక్నాలజీకి అదనంగా అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా డిఫెన్సివ్గా ఇక్కడ పనిచేస్తోంది. ఇక మిగతా అంశాల్లోకి వెళితే, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఎక్కడెక్కడ మిలిటరీ ఎయిర్ బేస్లు ఉన్నాయో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ ఈ రెడ్ కలర్లో ఉన్నది
ఇది జార్డాన్లో ఉన్నటువంటి మిలిటరీ బేస్. ఇది అమెరికాకు సంబంధించినటువంటి సైనిక స్థావరం. ఇంకొంచెం పైకి వెళ్తే సిరియాలో ఒక మిలిటరీ బేస్ ఉంది అమెరికాకు సంబంధించి. ఇక్కడ నుంచి స్ట్రైక్స్ జరుగుతున్నాయి. అండ్ ఇక్కడికి వస్తే ఇరాక్ కుర్దిస్తాన్ రీజియన్లో ఒక మిలిటరీ బేస్ ఉంది. ఇక్కడి నుంచి కూడా దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకోవైపు కిందకు వస్తే పర్షియన్ గల్ఫ్లోకి వస్తే ఇది కువైట్లో ఉన్నటువంటి అరిఫ్జాన్ అనే ప్లేస్లో ఉన్నటువంటి ఒక ఎయిర్ బేస్. ఇది ఒక మిలిటరీ బేస్. ఇక్కడ కువైట్ నుంచి జరుగుతున్నాయి దాడులు. అండ్ బహ్రెయిన్లో ఒక బేస్ ఉంది. ఈ బహ్రెయిన్ బేస్ ఏంటంటే అమెరికాకు సంబంధించి సెంట్రల్ కమాండ్కి సంబంధించినటువంటి కీలక స్థావరం ఇది. మరొక వైపు ఇక్కడ ఉన్నది ఖతార్కి సంబంధించినటువంటి అల్ ఉదైద్ ఎయిర్ బేస్. ఇది కూడా అమెరికాకు సంబంధించిన స్థావరమే. అండ్ ఇక్కడ యుఏఈ దాస్ ఐలాండ్ ఎయిర్ బేస్ కూడా ఉంది. యుఏఈకి సంబంధించినటువంటి ఒక చిన్న ద్వీపంలో అమెరికాకు సంబంధించినటువంటి ఒక ఎయిర్ బేస్ కూడా ఉంది. ఇదొకటి. సో ఓవరాల్గా చూస్తే అటు యుఏఈ, ఇటు ఖతార్, ఇటు కువైట్, బహ్రెయిన్ అండ్ ఇరాక్, జార్డాన్, సిరియా ఇవన్నీ దేశాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా అమెరికాకు సంబంధించినటువంటి సైనిక స్థావరాలు ఉన్నాయి. వీటితోటే ఇరాన్లో దాడులు చేస్తున్నారు. ఎక్కడెక్కడ దాడులు చేశారు అంటే ఫస్ట్ మనం చూడాల్సింది తెహ్రాన్ అనే ఒక ప్లేస్. తెహ్రాన్లో అయతుల్లా అలీ ఖమనై ఏదైతే ఆయన నివాసం ఉందో ఆ నివాసం పైన దాడులు చేస్తారు. తెహ్రాన్ అనేది మేజర్ వాళ్ళ క్యాపిటల్ సిటీ. అండ్ పర్చీన్ మిలిటరీ కాంప్లెక్స్ అక్కడే ఉంది. పర్చీన్ మిలిటరీ కాంప్లెక్స్ మీద దాడి చేశారు. అండ్ ఇటువైపు వస్తే తబ్రీజ్లో మిలిటరీ బేస్లు ఉన్నాయి, దాని మీద దాడి చేశారు. అండ్ ఫొర్దోలో ఒక దాడి జరిగింది. నటాన్స్లో దాడి జరిగింది. ఇక్కడ న్యూక్లియర్ అసెట్స్ ఉంటాయి. అండ్ ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్, న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మేజర్ ఆవిష్కరణలు అవన్నీ కూడా ఇరాన్కి సంబంధించి ఇక్కడే జరుగుతాయి. ఇక్కడ కూడా దాడి జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే పర్షియన్ గల్ఫ్కి ఆనుకొని ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్లేసెస్ రెండు, బుసేర్ ఒకటి అండ్ అట్ సేమ్ టైం బందర్ అబ్బాస్, ఈ రెండింటి మీద దాడి చేశారు. సో ఇప్పుడు ఇరాన్ స్ట్రాటజీ ఏంటి అంటే కనుక ఇరాన్ మీద దాడి చేయడంతో వాళ్ళు కన్వెన్షనల్ వార్ఫేర్లో వాళ్ళు గెలవడం కష్టమే. ఎందుకంటే కన్వెన్షనల్ వార్ఫేర్ అంటే డైరెక్ట్గా యుద్ధంలోకి దిగి అమెరికా సైనిక సామర్థ్యానికి దీటుగా నిలబడి అమెరికాని ఓడించడం అనేది చాలా కష్టమైన పని. కానీ ఇరాన్ ఏం చేయగలదు అంటే కనుక వాళ్ళు ప్రాక్సీ వార్ చేస్తారు. సో ప్రాక్సీ వార్ అంటే అర్థం ఏంటి అంటే కనుక ప్రాక్సీ వార్ అంటే షియా కమ్యూనిటీ ఎక్కడెక్కడైతే ఉందో ఆ షియా కమ్యూనిటీకి అనుసంధానించబడ్డటువంటి లేదా షియా కమ్యూనిటీకి సంబంధించినటువంటి టెర్రరిస్ట్ సంస్థల్ని ప్రేరేపించి వాళ్ళ ద్వారా ప్రాక్సీ వార్ చేయవచ్చు. అంటే ఎక్కడో ఒక దగ్గర టార్గెటెడ్ కిల్లింగ్స్ అంటారు. అంటే అమెరికాకు సంబంధించినటువంటి స్థావరాలు, యుఎస్ కాన్సులేట్లు, అమెరికాకు సంబంధించినటువంటి కీలక విభాగాలు లేదా ఇజ్రాయెల్కి సంబంధించిన కీలక విభాగాలు వాటిని టార్గెట్గా చేసుకుని దాడి చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఐసిస్ ఎలాగైతే ఆపరేట్ చేస్తుందో ఇప్పుడు రేపొద్దున ఇరాన్ కూడా అదే పరిస్థితుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ పార్టీకే కూడా వాళ్ళు ఆల్రెడీ టెర్రరిస్ట్ ఫండింగ్ ఎక్కువగా చేస్తూ వచ్చారు. ఎవరికి టెర్రరిస్ట్ ఫండింగ్ చేస్తూ వచ్చారు అని అంటే కనుక లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లాకి అండ్ యెమెన్లో ఉన్నటువంటి హౌతీ మిలిటెంట్స్కి ఇద్దరికి కూడా ఇరానే ఫండ్ చేస్తూ వచ్చింది. ఆ రెండు దేశాలు చాలా కీలకం. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇక్కడ ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంది, ఇక్కడ ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంది. గ్రీన్ ట్యాగ్స్ రెండు కూడా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అని నేను చెప్పాను. దీంతోపాటు వైలెట్లో నేను కోట్ చేసినటువంటి ఎయిర్ ప్లేసెస్ మీరు చాలా ఇంపార్టెంట్. ఇది యెమెన్లో ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ యెమెన్లో హౌతీ రెబల్స్ వాళ్ళు రెబల్స్ అంటారు, హౌతీ మిలిటెంట్స్ అంటారు. వాళ్ళు చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా, అమెరికాకు వ్యతిరేకంగా అండ్ ఇంకా చెప్పాలంటే ఇరాన్కు వ్యతిరేకులు, బద్ధ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా కొరకరాని కొయ్యగా ఈ హౌతీ రెబల్స్ మారారు. ఇది యెమెన్ నుంచి ఆపరేట్ చేస్తారు. ఇంకోవైపు హిజ్బుల్లాకు సంబంధించినటువంటి టెర్రరిస్టులు కూడా ఉంటారు. వాళ్ళు ఇక్కడ లెబనాన్లో ఉన్నారు. సో ఇక్కడ లెబనాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు అండ్ హిజ్బుల్లా అట్ ది సేమ్ యెమెన్లో ఉన్నటువంటి హౌతీలు ఇద్దరు కూడా ఇక్కడ ఈ మిడిల్ ఈస్ట్లో మారణహోమం సృష్టించుతూ ఉంటారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ టార్గెట్గా వాళ్ళు దాడులు చేస్తూ ఉంటారు. అండ్ ఇందులో ఇంకో కీలకమైనటువంటి అంశం ఒకటి ఉంది. అదేంటంటే మనం ఎప్పుడు వింటూ ఉంటాం, అప్పుడప్పుడు గ్లోబల్ రౌండప్లో కానీ మిగతా చర్చల్లో వాటిల్లో అప్పుడప్పుడు ప్రస్తావిస్తూ ఉంటాం. అదేంటంటే హౌతీ రెబల్స్ కొన్ని షిప్ల మీద దాడులు చేస్తున్నారని, అమెరికాకు సంబంధించిన షిప్ మీద ఒకసారి దాడి జరిగిందని ఇవన్నీ వింటూ ఉంటాం. సో ఎక్కడ జరుగుతుంది అని అంటే కనుక ఇది సూయిజ్ కెనాల్ అంటారు. ఇది మధ్యధరా సముద్రం. ఈ మధ్యధరా సముద్రం నుంచి ఈ సూయిజ్ కెనాల్ ద్వారా, ఇది సూయిజ్ కెనాల్ అంటారు, ఈ సూయిజ్ కెనాల్ ద్వారా ఇలా షిప్పులు ట్రేడ్ అనేది జరుగుతూ ఉంటుంది, అరేబియన్ ఓషన్లోకి వస్తాయి. సో ఇది చోక్ పాయింట్ అనమాట. మేజర్గా గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అంటారు. ఇక్కడ హౌతీ రెబల్స్ దాడులు చేస్తూ ఉంటారు. సో హౌతీని టార్గెట్గా చేసుకునే ఈవెన్ ఇజ్రాయెల్ కూడా అనేక దాడులు చేస్తూ ఉంటుంది. సో ఇది రెడ్ సీ అంటారు. ఈ రెడ్ సీ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ హౌతీలు కొరకరాని కొయ్యగా ఉంటారు. ఇటు హిజ్బుల్లా కూడా ఇబ్బందిని సృష్టిస్తూ ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల మధ్య ఇరాన్ని పూర్తిగా అష్టదిగ్బంధనం చేశారు, కరెక్ట్.
అండ్ ఇంకొకరికి చెప్పాలంటే కన్వెన్షనల్ వార్ఫేర్లో ఇరాన్ గెలిచే పరిస్థితిలో లేదు, కరెక్ట్. కానీ ప్రాక్సీ వార్, ప్రచ్ఛన్న యుద్ధం మాత్రం కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో ప్రచ్ఛన్న యుద్ధం ఎవరి మీద ఎప్పుడు ఎలాంటి దాడులు జరుగుతాయనేది మనం ఇక ఊహించని విధంగా ఇరాన్కి సంబంధించి ముఖ్యంగా ఖమైనీ ఫాలోవర్స్ ఎక్కడి నుంచి ఎవరు దాడి చేస్తారనేది చూడాల్సిన అంశం. ఎందుకంటే ఇప్పటికే చాలా సంస్థలకి ఇబ్బడి ముబ్బడిగా నిధుల్ని ఇరాన్ ఇస్తూ వచ్చింది. సో వాళ్ళ దాడులు తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. అందుకే పూర్తిగా ఇరాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవడం అనేది ఇప్పుడప్పుడే జరిగే పని కాదు, ఇంకా టైం పడుతుంది అని అందరూ అనేది అందుకోసమే. సో ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.